ఈ రోజుటి ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి అయితే చూద్దాం. ఇంక ఈ రోజు ఎపిసోడ్‌లోకైతే ఎళ్తే ఇంక దాసు అయితే మాత్రం అందరికైతే నిజం చెప్పడానికైతే చూస్తా అయితే ఉంటాడు. మొదటైతే నేనైతే కల అయితే అనుకున్నాడు. కానీ ఇదైతే మాత్రం నిజం. దాసు అయితే అందరికైతే నిజం చెప్పడానికి ట్రై చేస్తా అయితే ఉంటాడు. దాసు అప్పుడైతే ఇంకా దశరథకైతే చెప్తాడు. "అన్నయ్య, నువ్వు నాకు ఎంతో మేలు చేసావు. నన్ను ఒక తమ్ముడిలాగా గౌరవించావు. నీ తమ్ముడిలాగా చూసుకున్నావు. అయినా గాని నేను నీ తమ్ముడిలాగా ఉండలేకపోయానన్నయ్య. నేను నీకు ఒక ద్రోహం చేశానన్నయ్య" అని అయితే అంటాడు. "ఏం ద్రోహం చేసావు దాసు చెప్పు" అని అయితే దశరథ్ అయితే అంటాడు. ఇంకా దాసు అయితే మాత్రం "అది అన్నయ్య" అనగానే అప్పుడు దశరథ్‌కైతే ఒక విషయం అయితే గుర్తొచ్చిద్ది. అంటే దాసుని చంపబోయింది కదా జ్యోత్స్న. ఆ విషయం ఏమన్నా చెప్తాడేమో వాళ్ళ నాన్నకి అని అయితే దశరథ్‌కి అనిపిచ్చిద్ది. ఇంకొక పక్క కార్తీక్‌కి ఏమనిపిచ్చిద్దంటే నిజం చెప్తాడేమో ఒకాళ జ్యోత్స్న కూతురు కాదు దీపే కూతురు అని నిజం చెప్తాడేమో. ఈ టయాలు చెప్తే ఎలా అర్థం చేసుకుంటారు అని అయితే కార్తీక్ అయితే భయపడిపోతా అయితే ఉంటాడు. దాస్ అయితే చెప్పడానికైతే ట్రై చేస్తున్నప్పుడు కార్తీక్ అంటాడు, "మావయ్య, నువ్వు చెప్పేది ఇదే దీని గురించే కదా! నేను చెప్తాలే తాతయ్యకి ఏం పర్లేదులే" అని అయితే అంటాడు. అప్పుడు శివనారాయణ అయితే "ఉండరా చెప్తానన్నాడు కదా చెప్పని" అని అయితే శివనారాయణ అయితే అంటాడు. ఇంకా దాస్ అయితే మాత్రం అది సార్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే కాశీ, జ్యోత్స్న అనైతే అంటాడు. ఇంకా ఆ మాట వినగానే ఇంక దశరథు, కార్తీక్ అయితే ఒకేసారి అయితే శివనారాయణని పిలుస్తారు. శివనారాయణ అప్పుడు అంటాడు, "ఏమైందిరా అల్లుడు, మామయ్య ఒకేసారి పిలుస్తున్నారు. ఏమైంది?" అనేది శివనారాయణ అయితే అంటాడు. ఇంకప్పుడు జ్యోత్స్న అయితే నేను ఆపాలనుకున్నానంటే నా నా నిజం బయటపడిద్దని నా గురించి నేను ఆపాలనుకున్నాను. నాన్న, మా ఆడ బావ ఎందుకు ఆపాలనుకున్నారు తాతయ్యని అని అయితే జ్యోత్స్న అయితే ఆలోచిస్తా అయితే ఉండిద్ది. ఇంకప్పుడైతే దాసయితే చెప్పబోతా అయితే ఉంటాడు. మళ్ళా ఆ విషయం అయితే చెప్పబోతా ఉంటాడు. ఇంక ఈలోపే కార్తీక్ అయితే అదే కదా మావయ్య నేను చెప్తాలే. అదే ఏం చెప్పాలనుకుంటా తాత మావయ్య ఏం చెప్పాలనుకుంటాడంటే అంటే కాశీని విడిపించడానికి జ్యోత్స్నకి కాశీని విడిపించమ్మా అని చెప్పడానికి వచ్చాడంట. అది చెప్తున్నాడు. ఆ విషయం గురించే కదా చెప్పాలనుకుంటున్నా మావయ్య నేను చెప్తాలే తాతయ్యకి అనేది అంటాడు. ఇంకప్పుడైతే శివనారాయణ అయితే "నువ్వు ఆగరా దాసుని చెప్పని నువ్వెందుకు తొందరపడతావు దాసుని చెప్పని" అని అయితే శివనారాయణ అయితే అంటాడు. ఇంకా దాస్ కళలో కార్తీక్ చూస్తాం మావయ్య చెప్పొద్దు మావయ్య అని అయితే అంటా ఆళ్ళు ఆ ఎక్స్‌ప్రెషన్ అయితే దాస్‌కి అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తా అయితే ఉంటాడు. ఇంక దాస్ అయితే ఇంక సరే నేను కూడా చెప్పాలని చెయ్యి మీద చెయ్యేస్తాడు. చెప్పి "అదే సార్ అదే చెప్పడానికి వచ్చాను. దాని గురించి చెప్దామని వచ్చాను సార్" అని అయితే ఇంకా ఇంకా దాస్ అయితే శివనారాయణకి ఇదే చెప్తాడు. శివనారాయణ అయితే నాకు నాకసలు కాశీని క్షమించాలనే లేదు. కానీ శ్రీధర్ గూడా ఆ విషయం గురించి నాతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆలోచిస్తాలే అని జెప్పాను. సరే ఇప్పుడు నీ మొహం జూసినప్పుడు మాత్రం క్షమించాలని అనిపిస్తుంది. సరే మాట్లాడతాలే నేను అనేది అంటాడు. ఇంకా దశరథ్‌కయితే చెప్తాడు. దశరథ నువ్వు శ్రీధర్‌తో ఒకసారి ఈ విషయం గురించి మాట్లాడు ఒకసారి సరేనా? అనైతే ఇంక శివనారాయణ అయితే చెప్తాడు. ఇంగ దాస్ అయితే మాత్రం మీరందరూ క్షమించగలరు సార్. ఆ పెద్ద హృదయం మీకుంది. అని అయితే దాస్ అయితే శివనారాయణకైతే చెప్తాడు. ఇంక శివనారాయణ అయితే సరేలే అనేది అనుకుంటా కొంచెం సంతోషపడతా అయితే ఉంటాడు. ఇంక దాస్ అయితే సరే సార్ నేను ఇంకా బయలుదేరతాను అని అయితే చెప్పి ఇంకా అందరిని అడిగానని చెప్దాం అంటే అందరిని అడిగాను. అలాగే సుమిత్రని గూడా అడిగాను అని చెప్పనైతే అందరికి చెప్తాడు. ఇంకా ఆ విషయం అందరికి చెప్పేసి ఇంక దాస్ అయితే బయలుదేరుతా అయితే ఉంటాడు. ఇంక దాస్ ఎనకాల కార్తీక్ గూడా అయితే ఎళ్తాడు. కార్తీక్ ఎళ్లి "మామయ్య అసలు నువ్వేం చెప్పాలని ట్రై చేసావు అర్థమవుతుందా? నేను ఏ నిజమైతే నీ దగ్గర నుంచి అసలు ఎవరికీ తెలియకుండా ఉండాలని అనుకున్నానో, ఆ నిజమే నువ్వు అందరికి ఇప్పుడు చెప్తున్నావు. అసలు నువ్వు ఎక్కడికెళ్ళావో తెలీదు. ఎప్పుడొచ్చావో తెలీదు. వచ్చినప్పుడు కనీసం నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఒక ఫోన్ కాల్ అన్నా చెయ్యాలి గదా! నువ్వసలు ఎందుకొచ్చావు ఎప్పుడైనా గాని ఈ టయాన? అయినా గాని వచ్చినా గాని ఆ నిజం చెప్పాల్సినంత అవసరం ఏముంది? ఎవరికీ తెలియకూడదనుకున్నానో వాళ్ళకి ఆ నిజం చెప్పడానికి ఇప్పుడు ట్రై చేసావు నువ్వు. అంతా ఏమొచ్చిందిప్పుడు? అనైతే కార్తీక్ అయితే అడుగుతాడు. అప్పుడు దాస్ అయితే మాత్రం నేను రాటానికి కారణం ఏందంటే మా అమ్మ పిలిచింది. పిలిచిన తర్వాత ఎందుకని అడిగితే ఇంటి వారసురాలు నేను వెతికి పెట్టాలి. అదే సుమిత్రకి బాలేదు గదా! దాని గురించి ఒకవేళ టెస్ట్‌లు చేస్తే జ్యోత్స్న అసలైన కూతురు కాదు అని బయటపడిద్ది గదా! ఆ విషయం జ్యోత్స్న ఎలాగో మా అమ్మకి చెప్పదు. ఆ విషయం తెలియక ఇంటి వారసురాలిని తీసుకురావాలి అనైతే మా అమ్మ అయితే నన్నడిగింది. నేనైతే ఇంకా దాస్ అయితే చెప్తాడు కార్తీక్ అయితే. అప్పుడు కార్తీక్ అయితే మరి నువ్వేం చెప్పావు మామయ్య? అనైతే అంటా అయితే ఉంటాడు కార్తీక్ అయితే. నేనేం చెప్పలేదురా సరే అనేది అన్నాను. సరేలే నీదేదో ఒకటి అబద్ధం చెప్తాలే తర్వాత అనైతే ఇంక దాస్ అయితే అంటాడు. అప్పుడు కార్తీక్ అయితే మాత్రం మామయ్య ఇలాంటి షాకులు మాత్రం ఇవ్వకు మామయ్య. ఇలాంటి టయాల్లో అసలు ఈ నిజమే చెప్పకూడదసలు. నేను ఒకటి చెప్తా చూడు. ఇప్పుడు పెళ్లి చేసుకొని కారులో అయితే ఎళ్తా ఉంటారు. ఒక్కసారిగా ఆ కార్‌కి యాక్సిడెంట్ అయ్యిద్ది. యాక్సిడెంట్ తర్వాత పెళ్లి కూతురైతే చనిపోయిద్ది. పెళ్లి కూతురు చనిపోయి పెళ్లి కొడుకైతే చావు బతుకుల మధ్య నుంచి ఇప్పుడే బయటకొచ్చి కొంచెం మేలుకుంటాడు.
వాడికప్పుడు పెళ్లి కూతురు బతికుందని చెప్తావా? లేకపోతే బతకలేదు అని నిజం చెప్తావా? బతికుందనే చెప్తారు. అబద్ధమే చెప్తారు అనైతే దాసరి అంటాడు. మరి అబద్ధం ఎందుకు చెప్పటం? అబద్ధం ఎందుకంటే ఇప్పుడే కదా కోలుకున్నాడు. ఒకవేళ మళ్ళా చనిపోతాడేమో, ఒకవేళ నిజం తెలిస్తే అన్న భయంతో అబద్ధం చెప్తావురా? అవును కదా! కొంచెం సర్దుకున్న తర్వాత నిజం చెప్తావు కదా! అదే నేనెప్పుడు చేయాలనుకుంటుంది. ఇప్పుడు అందరూ సుమిత్ర అత్తకి బాగాలేదని ఎంతో ఎంతో బాధలో అయితే ఉన్నారు. అది కాక సుమిత్ర అత్తకి బాగాలేదనే విషయమే తెలియకుండా ఆ విషయం ఎలాగ చెప్పాలని కూడా బాధలో ఉన్నారు. అలాంటప్పుడు ఈ విషయం తెలిస్తే అందరూ ఎలా ఫీల్ అవుతారో నువ్వే చెప్పు. నన్నైతే కార్తీక్ అయితే అంటాడు. దాస్ అయితే మాత్రం సరేలేరా, నువ్వే అన్నిటి గురించి బాగా ఆలోచిస్తున్నావు. నువ్వు చెప్పమన్నప్పుడే నేను నిజం చెప్తాలే, నువ్వేం బాధపడబాకు. అంతవరకు నేనేం నిజం చెప్పను. నన్నైతే దాస్ అయితే అంటాడు. ఇంక ఈలోపే ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది. శ్రీధర్ అది బావ ఫోన్ చేస్తున్నాడు. మీ నాన్న ఫోన్ చేస్తున్నాడు. ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? వాళ్ళు మామూలుగా ఏడున్నావు అని ఫోన్ చేసి ఉంటారు. నేను వెళ్తే మాట్లాడతాలే అని అయితే ఇంకా దాస్ అయితే చెప్తా ఉంటాడు. ఇంకా కార్తీక్ అయితే సరేలే అనుకొని ఇంకా టెన్షన్ పడితే అయితే వెళ్తా ఉంటాడు. పైన నుంచి అయితే జోష్న ఇది అంతా ఎంట చూస్తా అయితే ఉండిద్ది. కానీ జోష్నకైతే ఏం వినపడదు. వినపడక ఏం మాట్లాడుకుంటారు వీళ్ళు? ఇది నా గురించే మాట్లాడుకొని ఉంటారా? అసలు టెన్షన్ గా ఉంది. ఎంతసేపు మాట్లాడుకుంటారంటే, దాసు నా గురించి ఏమన్నా కార్తీక్ బాబుకి చెప్పాడా? అసలు బావని చూస్తే కొంచెం అనుమానంగానే ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది నేను అని అయితే జోష్న ఏదనుకుంటా ఇదైతే పైన మేడ మీద నుంచి వస్తా అయితే ఇంకా అక్కడ నుంచి అయితే కట్ చేస్తే ఇంకా శ్రీధర్ ఇంటికి అయితే తీసుకొస్తారు. శ్రీధర్ అయితే బయటికి అయితే వెళ్ళి ఉంటాడు. ఇంకా స్వప్న అయితే సోఫాలో కూర్చొని శ్రీధర్ కోసం అయితే వెయిట్ చేస్తా అయితే ఉండిద్ది. అప్పుడే కావేరి వచ్చిద్ది. ఏమైంది ఇక్కడ కూర్చొని ఉన్నావు? అంటే నాన్న రాలేదు కదమ్మా, నాన్న కోసం వెయిట్ చేస్తా ఉన్నా, ఎప్పుడు వస్తాడని వెయిట్ చేస్తా ఉన్నాను. దాన్నైతే స్వప్న అయితే చెప్పిద్ది. ఇంక ఈలోపే ఇంకా శ్రీధర్ అయితే వస్తాడు. శ్రీధర్ రాగానే నాన్న ఎక్కడికి వెళ్ళావు నాన్న, ఇంత ఆలస్యమైంది అని అయితే ఇంకా స్వప్న అయితే అడిగిద్ది. ఇంకా శ్రీధర్ అయితే చెప్తాడు. ఈ రోజు కొంచెం వేరే గెస్ట్ ని పలకరించాల్సిన పని ఉంటే అక్కడికి వెళ్ళాను అని అయితే శ్రీధర్ అయితే చెప్తాడు. గెస్టా? ఎవరు నాన్న గెస్ట్? ఆ గెస్ట్ ని ఇంటికి కూడా తీసుకొచ్చాను, నువ్వే చూడు అనగానే ఇంకా దాసు ఇంకా కాశీ అయితే నిలబడి ఉంటారు గుమ్మంలో. అయితే అది చూసి అయితే ఇంకా అయితే స్వప్న అయితే కోపంతో అంటే అమ్మవారు ఒంటి మీదకి వస్తుందంటారు చూడండి, అలాగైతే ఊగిపోతా అయితే ఉండిద్ది. ఇంకా స్వప్న మాత్రం దెబ్బకైతే అది చూసి అయితే ఇంకా శ్రీధరు ఇంకా కావేరి అయితే ఇంకా టెన్షన్ పడతా ఉంటారు. ఏమనిద్దో అని. ఇంక ఈలోపు అయితే ఇంకా కాశీ అయితే ఇంట్లోకి అడుగు పెట్టబోతా ఉంటాడు. ఆపు, అడుగు పెట్టబాకు అసలు ఇంట్లోకి అని అయితే ఇంకా ఇంకా స్వప్న అయితే అనిద్ది. స్వప్న ఆ మాటని, అసలు నీకు ఇంట్లో అడుగు పెట్టాలని ఎలా అనిపిస్తుంది అసలు? అంత పాపం చేసి అంతలా ద్రోహం చేసి అసలు నువ్వు చేసిన దానికి మాట అసలు పిలిపోయలేదు. అలాంటి మోసం చేసావు నువ్వు. కన్న తండ్రిలాగా చూసుకున్న మావయ్యని మోసం చేసావు. అసలు భార్యగా నా నమ్మకాన్ని వదిలేసావు. అసలు చెప్పుడు మాటలిని ఎంత బాగా చూసుకున్న మమ్మల్ని మోసం చేసి మా నాన్నని జైలుకి పంపించావు. దొంగ సాక్ష్యం చెప్పించావు. అయినా ఇలాంటోని బయటికి తిప్పాలని నీకెలా అనిపించింది నాన్న? అయినా అంతగాని కాశీ నీ మీద చేసిన కరెక్టేలే. అసలు ఇంత మంచితనం పనికిరాదు అసలు. ఎంత గాని మోసం చేసినా గాని ఇంత క్షమార్పణ అనేది ఇంక స్వప్న అయితే అనేది. ఇంక అదీనైతే శ్రీధర్ అయితే అంటే మారటానికి ఒక ఛాన్స్ కావాలని అడిగాడు. అందుకే ఛాన్స్ ఇచ్చాను. తప్పు చేసినాడు, మారటానికి అవకాశం ఇస్తే తప్పులేదు కదా స్వప్న అనేది అంటాడు. ఎన్నిసార్లు నాన్న? ఒక్కసారి, 2 సార్లు. కానీ ఇన్నిసార్లు తప్పు చేసినా క్షమిస్తే దాన్ని అసలు మార్పు అనరు. ఇంకా తప్పు చేయడానికి ఇంకా ప్రోత్సహించినట్టుండింది నాన్న. తెలుసుకోవాలి కదా నువ్వన్నా కొంచెం. అయినా కానీ ఇలాంటి మనిషితో నేను అసలు కలిసి ఉండలేను అని అయితే ఇంకా జ్యోత్స్న అయితే అంటా అయితే ఉండిద్ది. ఇంక ఈ లోపే ఇంకా దాస్ అయితే అమ్మ స్వప్న అది కాదమ్మా అనేది అంటాడు. మావయ్య నువ్వు నేనే చెప్పు, అసలు నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు అనేది స్వప్న అయితే అంటా అడుగుతూ ఉండిద్ది. ఇంకా స్వప్న అయితే అసలు నీకు విషయం తెలుసా? అసలు ఆ జ్యోత్స్నతో చేతులు కలిపి మా ఇంటి అసలు అన్నిటిని మా నాన్నే మోసం చేశాడు. అలాంటి వ్యక్తిని ఎలా క్షమించమంటావు? ఈ జ్యోత్స్నతో చేతులు కలిపేదేందమ్మా? అదే అకౌంట్స్ అనేది అనగానే ఇంకా శ్రీధర్ అయితే మాత్రం స్వప్న అసలు ఉండు, నువ్వు మారడానికి ఒక అవకాశం ఇచ్చావు. అవకాశం అడిగాడు, ఇచ్చాను. దాంట్లో తప్పేముంది చెప్పు? అయినా కానీ ఇంత కోపం పనికిరాదు. నాన్న నువ్వేనైనా చెప్పు, ఇలాంటి మనిషితో నేను కలిసి ఉండలేను అసలు. నాకు విడాకులు కావాలి అనగానే అందరూ అయితే ఆశ్చర్యపోతారు. దెబ్బకైతే ఆశ్చర్యపోతారు. ఇంకా కాశీ కూడా ఆశ్చర్యపోతాడు. ఇంకా అప్పుడైతే స్వప్న అయితే అనిద్ది. నాకు విడాకులు అయితే కావాలి. ఇలాంటి మనిషి అసలు నేను కలిసి ఉండను. ఒకవేళ ఈ మనిషి కనుక ఇంట్లోకి వచ్చాడంటే నేను బయటికి వెళ్ళిపోతాను. అదే అన్నయ్య ఇంటికి అయితే వెళ్ళిపోతాను అనేది స్వప్న అయితే చెప్పిద్ది. ఇంకా స్వప్న మాత్రం మంచి సీరియస్ గా అయితే ఉండిద్ది. అది చూసి అయితే ఇంకా కాశీ అయితే మాత్రం నువ్వేం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాను. నా విలువ ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా నీకు తెలిసి వచ్చింది అని చెప్పి అయితే ఇంకా ఇంకా అంటే ఇంకైతే బయటకైతే వెళ్ళిపోతాడు. కాశీ అయితే మాత్రం ఈయన కాశీ వెనకాల దాసు కూడా అయితే వెళ్ళిపోతాడు. ఎంత కోపం ఎందుకు స్వప్న? అయినా కానీ నీకు క్షమించడంలో తప్పే ఉంది. అయినా కానీ నువ్వేనే చెప్పినాను ఆ మనిషితో నేను కలిసి ఉండలేను అయినా కానీ అని అయితే స్వప్న చెప్పి అయితే వెళ్ళిపోతే ఇల్లు రూమ్ లోకి అయితే వెళ్ళిపోయింది. అప్పుడు కావేరి అయితే శ్రీధర్ అయితే అడిగిద్ది, ఏందండి ఇలా జరిగింది? నేను ఒక ఆడదానికి మోసం చేశాను. ఇప్పుడు అంటే ఆ ఉసురు నాకు తగిలి నా కూతురికి
నా కూతుర్ని మోసం చేశాడు. దీంట్లో ఏముందిలే అని అయితే ఇంకా శ్రీధర్ అయితే అనుకుంటూ అయితే ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంకా కాంచన ఇంటికి తీసుకొస్తారు. కాంచన ఇంకా కార్తీక్ అయితే కూర్చొని అయితే ఉంటారు. ఇంకా కార్తీక్ అయితే కాంచనకి ఏదో ఒక విషయం అయితే చెప్తాడు. ఆ విషయం అయితే కాంచన నేను చెప్తాలే నువ్వు చెప్పలేకపోతే దీపక్ అనేది అంటాడు. అనేది అనేది ఇంకా దీపని అయితే అడిగి కూర్చోమనేది దీపక్ వచ్చి కూర్చునిద్ది. ఇంకా కాంచన అయితే నువ్వు మా పుట్టింటికి వెళ్ళటం ఆపేయాలి దీప, ఇంకా రేపటి నుంచి వెళ్ళబాకు అనేది అనగానే ఏమైంది అత్తయ్య, అలా ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు ఏమైంది, అది ఏమైంది కదా, అసలు ఆ ఇంట్లో పరిస్థితే బాగలేదు, అందరూ ఎలా పడితే అలా ఉన్నారు, అసలు ఇంక జోష్ని చూసావు కదా, జోష్న వాళ్ళ అమ్మని చంపేయడానికే ప్లాన్ చేసినట్టు ఆ విషయం చెప్పాలని ట్రై చేసింది. అప్పుడు నేను కార్తీక్ అడ్డుకున్నాం, ఆ కోపం నీ మీద ఉన్న చూపించిందంటే ఇంకా అర్థం చేసుకో, అయినా కానీ ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళటం అవసరం అని చెప్పు, అసలే బాగలేని పరిస్థితులు, అసలే కడుపుతో ఉన్నావు, ఇప్పుడు వద్దులే దీప అనేది కాంచన ఏదనిద్ది. ఇంకా మాటినైతే దీప అయితే అది మాత్రం కుదరదు అత్తయ్య, ఆ ఇంటికి మాత్రం నేను వెళ్ళాల్సిందే, బాగున్నప్పుడు వెళ్ళొద్దన్నా కానీ ఒకలాగుండేది, కానీ ఇప్పుడు బాగా అంది ఎవరి పరిస్థితి కూడా అక్కడ బాగలేదు, సుమిత్రమ్మకి అసలు ఈ రోగం ఎలాంటి రోగం వచ్చిందో మీకు తెలుసు, కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళకుండా ఉండలేను అత్తయ్య అని అయితే దీప అయితే అనేది. అది అయితే కాంచన అయితే మాత్రం అది కాదు దీప, నేను చెప్పేది నువ్వు అనగానే నేను చెప్పేదేనండి అత్తయ్య ముందల, అసలు మీ నాన్న అయితే మాత్రం రెండు సార్లు కాఫీ అడిగితేనే కాఫీ తాగుతున్నారు, ఇంకా మీ అన్నయ్య అయితే మాత్రం ఎంతో బతుకున్నాడు కానీ టిఫిన్ అన్నమైన తింటున్నారు, ఇంక సుమిత్ర అత్త అయితే ఏ ఒక అబద్ధాలు చెప్పి ఏ ఒకటి చెప్పి తినిపిస్తున్నాను, నేను కనుక లేకపోతే వాళ్ళందరినీ ఎవరు చూసుకుంటున్నారు, ఇంకొక రకంగా చెప్పాలంటే ఆ ఇంట్లో దీపం నేను పెట్టకుండా ఎలగను కూడా ఎలగట్లేదు, ఆ ఇంట్లో ఇల్లాలకే పడిపోయింది అత్తయ్య, ఇంకా ఆ ఇల్లు ఎవరు చూసుకుంటారు నేను తప్ప ఇప్పుడు అనగానే, నువ్వేమన్నా ఇంటి వారసురాలు అనుకుంటున్నావా దీపా అనేది అనేది. అది నేను ఆ ఇంటి కూతుర్ని అత్తయ్య, వాళ్ళు నన్ను కూతురులాగే చూసుకున్నారు అనేది దీప అయితే అంటా అయితే ఉండిద్ది, వాళ్ళ ఆశీర్వాదాలు కూడా నాతో ఉన్నాయి, అలాంటప్పుడు నేను వాళ్ళని ఎలా వదిలేయమంటారు చెప్పండి, వాళ్ళంతలా నన్ను బాగా చూసుకుంటే అనేది దీప అయితే అంటా ఉండిద్ది. ఇంకా కాంచన కూడా ఏం అనలేకపోతా ఉండిద్ది. ఇంకా దీప అయితే మాత్రం వాళ్ళ రుణం నేను ఎలాగోలా తీర్చుకోవాలి అత్తయ్య అనేది బాధపడిపోతా అయితే ఉండిద్ది. ఇంక ఈ లోపే అయితే ఇంకా శౌర్య అయితే వచ్చింది. శౌర్య వచ్చి ఏమైందమ్మా ఏడుస్తున్నావు, రుణం అంటున్నావు ఏంది అనేదని, ఏడవట్లేదమ్మా ఏం లేదు అనైతే కళ్ళు తుడుచుకునిద్ది. లేదు రుణం అంటున్నావు కదా, ఏంది నాన్న రుణం అంటుందమ్మా నేను అనగానే, రోడీ అదేమీ లేదులే రోడీనే, రుణమా అంటే అమ్మ ఉల్లిపాయలు కోస్తుంటే కొంచెం ఏడుస్తా ఆ మాట అనిందిలే, అదేం లేదులే, లేదా నాన్న రుణం అనింది కదా దాని అర్థం చెప్పు నాన్న నాకు అనైతే, ఇంకా శౌర్య అయితే అనిద్ది, రుణం అంటే ఎలా చెప్పాలి నీకు, ఇప్పుడు మా అమ్మ ఉంది కదా, మా అమ్మకి నేను కొడుకును కదా, అవును మా అమ్మకి నేను కూతుర్ని అనైతే అనిద్ది. ఇంకా కార్తీక్ అయితే అవును కదా, మా అమ్మకి ఇప్పుడు నేను ఏదన్నా సాయం చేస్తే దాన్ని సాయం అంటారు, రుణం అంటారు, రుణం తీర్చుకోవడం అంటారు, అంటే మా అమ్మకి ఏదన్నా నేను సాయం చేస్తే దాన్ని రుణం అంటారా, అవును రౌడీ అనేది అనిద్ది. అనేది అంటాడు. ఇంకా రౌడీ ఇంకా శౌర్య అయితే మాత్రం అయితే అమ్మ ఇదాపు నువ్వు ఉల్లిపాయలకు వచ్చేటప్పుడు చెప్పు, నేను వచ్చి ఉల్లిపాయలకు వస్తాను, నీ రుణం నేను తీర్చుకుంటాను అని అయితే ఇంకా శౌర్య అయితే అనిద్ది. ఇంకా శౌర్య అని చెప్పి ఇంకా రూమ్ లోకి అయితే వెళ్ళిపోయింది. ఇంకప్పుడైతే కాంచన అయితే అనిద్ది, నువ్వు చెప్పిన ఉదాహరణ బానే ఉందిరా, కానీ ఇది దీపక్ ఎందుకు వర్తించింది, దీపక్ అనగా సుమిత్ర కూతురు అయితే మాత్రం సుమిత్ర వదిన కూతురు అయితే వర్తించింది, సుమిత్ర కూతురు ఏమైనా కాదు కదా దీప, నేనైతే కాంచన అయితే అనేది. ఇంకా అక్కడికైతే కాంచనకి ఏదో క్లోజ్అప్ అయితే అసలు ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇక్కడికైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మేము ఈ రోజు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకొని లైక్ కూడా పెంచండి.